ఆత్మ సహచరులు చాప్టర్ 1 లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్. మనం సుదీర్ఘ ప్రయాణం చేస్తూ వచ్చాం కాదా? పాత జ్ఞాపకాల తెరలోంచి బయటపడుతూ మా సముద్ర విమానాన్ని ఏటవాలుగా నీటిపై దించటానికి ఉద్యుక్తులమయ్యాము. ఉత్తర దిక్కు నుంచి ప్రయాణిస్తున్న మాకు ఎదురుగా దూరంగా కాంక్రీటు కీకారణ్యంలా ఉన్న మహానగరం పొగమంచులో మసకగా కనిపించసాగింది. ఇంకా ఎంత దూరం స్వీటీ? ఇంటర్ఫోన్లో అడిగాను. ఉత్తర దిక్కుగా 32 మైళ్ళు, 15 నిమిషాల ప్రయాణం. నావిగేషన్ స్క్రీన్లో వెలుగుతున్న అంకెలను చూస్తూ చెప్పింది నా భార్య లెస్లీ. లాస్ ఏంజల్స్ విమానాశ్రయానికి మనం వస్తున్నట్టు సమాచారం ఇస్తారా? అడిగింది లెస్లీ. చిరునవ్వుతో అన్నాను. మేమిద్దరం కలిసిన తరువాత మేమెంతగా మారిపోయాము. మొదట్లో తాను విమానంలో ప్రయాణించడానికి ఎంత భయపడేది. ఇప్పుడేమో తానే పైలట్ స్థానంలో కూర్చుంది. ఒకప్పుడు పెళ్ళి అంటేనే నేనెంత హడలిపోయేవాణ్ణి. ఇప్పుడేమో 11 సంవత్సరాలుగా తనకు భర్తగా మంచి పేరు సంపాదించాను. హలో లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్. మా విమానం గ్రౌలీ మార్టిన్ సీబర్డ్ శాంటా మోనికా ఉత్తరం వైపుగా మీ విమానాశ్రయాన్ని సమీపిస్తోంది అంటూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మైక్రోఫోన్లో సమాచారం ఇచ్చాను. గ్రౌలీ మార్టిన్ సీబర్డ్ రాడార్కు అనుసంధానమైంది. హెడ్ఫోన్లతో మాటలు వినిపించాయి. ట్రాఫిక్ కంట్రోల్, లెస్లీ మాట్లాడుతోంది. నేను ఆమె వైపు చూశాను. మా సాహస ప్రేమయాత్రలో నా భార్యగా మారిన సినీ నటి లెస్లీ పారిష్. బ్రతుకు పోరాటంలో లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొని అనుభవసారాన్ని పొందిన ఆత్మసహచరులం మేము. నీలి నయనాలతో తదేకంగా ఆకాశాన్ని గమనిస్తున్న తాను ఎంతటి రూపవతి. ఆమె మానసం ఎంత అద్భుతమైన ఆత్మ సౌందర్యాన్ని సృజించింది. మార్టిన్ సీబర్డ్ 4645. లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ కంట్రోలర్ ధ్వని మైక్రోఫోన్లో గట్టిగా వినబడుతోంది. ప్రస్తుతం మేము స్ప్రింగ్ హిల్లో జరిగే ఓ సమావేశానికి వెళుతున్నాము. అక్కడ విజ్ఞాన శాస్త్రం, ఆత్మప్రజ్ఞ, రాజనీతి, ప్రకృతి భవిష్యత్తు ఇత్యాది విషయాలను గూర్చి పరిశోధించే అపార జ్ఞానం కలిగిన ప్రపంచంలోనే అత్యంత అరుదైన మేధావుల సమ్మేళనం అది. వారి సృజనాత్మకత ఊహకందనిది. ఎయిర్పోర్ట్ వారు మనకు కోడ్ నంబరు ఇచ్చారు, చెప్పింది లెస్లీ. ఇంతకు వారు చెప్పిన సంఖ్య ఏమిటి? అడిగాను. 4645. అంతలోనే ఉన్నట్టుండి ఏదో జరిగి నా ముందరి ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. నేను విన్న చివరి మాటలు లెస్లీ చెప్పిన అంకెలే.